వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ అనే చిన్న కాన్సెప్ట్తో చిన్నగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ముందుగా ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ అంటే నేనే పరిచయం చేసుకుంటున్నాను. చూడండి, ఐఆమ్ ఏ న్యూ స్టూడెంట్. ఐఆమ్ ఏ న్యూ స్టూడెంట్ అంటే నేను ఒక కొత్త విద్యార్థిని. ఎక్కడ? ఇన్ స్కూల్, పాఠశాలలో. I tell the class about myself. I tell the class అంటే నేను తరగతికి చెప్తాను. ఏమని? అబౌట్ మై సెల్ఫ్, నా గురించి. అదేవిధంగా ఐఆమ్ ఫ్రమ్ కెనడా. చూడండి, మనం ఏం చెప్పాలంటే ఐఆమ్ ఫ్రమ్ కెనడా అంటే నేను కెనడా వాసిని అని అర్థం. నేను కెనడా నుంచి వచ్చానని చెప్పడం. బట్ కానీ నౌ ఐ లివ్ ఇన్ నెవాడా. ఇప్పుడు నేను నెవాడాలో నివసిస్తున్నాను. లివ్ అంటే నివసించడం. నేను ఎక్కడి నుంచి? కెనడా నుంచి. ఐ లివ్ విత్ మై మామ్. నేను మా అమ్మగారితో, మా మదర్తో ఉంటాను. మరియు డాడ్, నాన్నతో, మరియు అన్నయ్యతో లేదా తమ్ముడితో ఉంటాను. మై బ్రదర్ ఈజ్ 5 years యంగర్ దాన్ మీ. చూడండి, మై బ్రదర్ ఈజ్, నా యొక్క తమ్ముడు 5 years 5 సంవత్సరాలు యంగర్ అంటే యంగర్ దాన్ మీ, నాకంటే. దాన్ అంటే కంటే, యంగర్ చిన్నవాడు, ఎల్డర్ అంటే పెద్దవాడు. మై బ్రదర్ ఈజ్ 5 years ఎల్డర్ దాన్ మీ అంటే నాకంటే 5 సంవత్సరాలు పెద్దవాడు, కానీ ఇక్కడ చిన్నవాడు అంటే తమ్ముడు. మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నాకు సంగీతం చాలా ముఖ్యమైనది. వెరీ ఇంపార్టెంట్ టు మీ అని ఇలా చాలా చిన్న చిన్న ఇంగ్లీష్ మాట్లాడితే గ్రామటికల్గా చాలా కరెక్ట్గా ఉంటుంది. ఐ లైక్ టు సింగ్. నాకు పాడటం అంటే ఇష్టం. అండ్ మరియు డ్యాన్స్ చేయడం అన్నా కూడా నాకు ఇష్టం. ఐ ఆల్సో ప్లే. నేను వాయిస్తాను ద సాక్సోఫోన్. సాక్సోఫోన్ అంటే సాధారణంగా మనం షెహనాయ్ కానీ సన్నాయ్ కానీ అని అంటుంటాం. అవి కూడా వాయిస్తామని అన్నమాట అతను చెప్తున్నాడు. వన్ డే, ఒకరోజు, ఐ హోప్ టు బీ ఎ మ్యూజిక్ టీచర్. ఐ హోప్ టు బీ ఎ మ్యూజిక్ టీచర్. నేను అవుతానని ఆశిస్తున్నాను. సంగీతం ఉపాధ్యాయుడిని అవుతానని ఆశిస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పదాలను వాడుకొని మనం ఇంట్రడ్యూస్ మనకే చేసుకుంటే మనం ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలుగుతాం.